BS6 వెహికల్స్ మనం ఇప్పుడు మొత్తం BS6 బండ్లే ముఖ్యంగా ఏంటంటే BS6 వెహికల్స్లో ఈ సైడ్ స్టాండ్ వేసి ఆఫ్ చేస్తున్నారు వెహికల్. సైడ్ స్టాండ్ వేసి ఆఫ్ చేయడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సైడ్ స్టాండ్ లేకుండా ఫస్ట్ స్విచ్ ఆఫ్ చేసుకొని మనం సైడ్ స్టాండ్ వేసుకోవడం బెటర్. ఇప్పుడు ఏమైతే ఈ సైడ్ స్టాండ్ వేసి మళ్ళీ ఆఫ్ చేయడం వల్ల సైడ్ స్టాండ్ స్విచ్ కాలిపోయి వేరే ఇంజెక్టర్స్ మీద ఎఫెక్ట్ పడ్డది. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎల్కల్ నుండి కూడా మేము ఎల్కల్ ఇంట్లో ఉంటే దాన్ని మనం సేఫ్ చేసుకోవాలి, జాలి పెట్టి ఏదైనా చేసుకొని. ఎందుకంటే ఈ 6G వెహికల్స్లలో మెయిన్ ఒక్క వైర్ కట్ అయిపోయినా కూడా చైన్ సిస్టమ్ ఉంటుంది. ఒక్క దగ్గర కట్ అయిపోయిందంటే మొత్తం టోటల్ వెహికల్ స్టార్ట్ కాదు. కాబట్టి ఈ సమస్యలు ఎదురవుతున్నాయి చాలా బండ్లకు. ఈరోజు మన కాడ ఈ వెహికల్ వచ్చింది, మనం ప్రాబ్లం వస్తున్నాం. ఒక సైడ్ స్టాండ్ సెన్సర్ పోవడం జరిగింది, దానికోసం ఇది చేసేసినాం ఈరోజు. మీరు అయిపోయింది. మెయిన్ ఏంటంటే బండి సైడ్ స్టాండ్ వేసి బండి ఆఫ్ చేయకూడదు, ఇగ్నిషన్ ఆఫ్ చేసి సైడ్ స్టాండ్ వేయాలి. మర్చిపోతే ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే బండి స్టార్ట్ కావద్దని చెప్పి స్విచ్ ఇచ్చింది, స్టార్టర్ స్విచ్. దాంట్లో మనం ఏం చేస్తున్నాం, స్టాండ్ వేసి ఆఫ్ చేసేస్తున్నాం బండిని. దానివల్ల స్పార్క్ వస్తుంది లోపల, స్విచ్ ప్రాబ్లమ్స్ వస్తుంది. అందుకే దయచేసి ఇది ఒకటి గమనించాలని చెప్పి చెప్తుంది. రైట్, ఓకే, అలాగా.